స్టేజ్ బైగా మనం మాట్లాడినట్లయితే అంటే మిక్సప్ చేస్తే ఒక ట్రాక్ ఉండదు. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక యుఎస్కి వచ్చే ఒక స్టూడెంట్ దశ నుంచి లేదా H1 దశలో ఈ 2 దశల్లో ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ స్టేజ్లో ప్రధానంగా మిస్ అయ్యేవేంటి, యాక్చువల్ చేయాల్సినవేంటి? సో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అంటే చాలా మంది ఆ స్టేజ్లో నిజానికి చేస్తే తక్కువ కాస్ట్ ఎక్కువ ఎఫిషియన్సీ అనేది యాడ్ అవుతుంది. కరెక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ టైంలో థింక్ చేయరు బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్. సో దీన్ని అధిగమించటం వల్ల వాళ్ళ గైడ్ చేయటం వల్ల అంటే వాళ్ళకు కూడా ఆలోచన ఎడ్యుకేషన్ కావాలి ఫస్ట్. సో వాళ్ళకి ఎలా ఎడ్యుకేషన్ కల్పించవచ్చు, సో ఈ పరిస్థితుల నుంచి వాళ్ళు చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది స్టూడెంట్స్ పరిస్థితి? ఫస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా మంచి క్వశ్చన్, వెరీ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ అని చెప్పాలి. నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను కదా, వెరీ పవర్ఫుల్ క్వశ్చన్. ఏంటంటే 2 రకాలుగా ఇక్కడికి సహజంగా వస్తాం. అంటే 3 రకాలు అనుకోండి. ఒకటి ఉద్యోగం రీత్యా, చదువుల పరంగా, తర్వాత వ్యాపార పరంగా. సో B1 మీద వచ్చేవాళ్ళు తర్వాత అంటారు. అయితే B1 మీద వచ్చేవాళ్ళు, వ్యాపార పరంగా వచ్చేవాళ్ళు తాత్కాలిక వాళ్ళ పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, నెంబర్ 1. ఉద్యోగ పరంగా వచ్చే వాళ్ళు H1 వీసా కావచ్చు, L1 వీసా మీద కావచ్చు, అక్కడ వచ్చే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కాకుండా చదువుల కోసం వస్తారు పిల్లలు, మన మేనకోడళ్ళు మేనల్లుళ్ళు, రైట్. చదువు పరంగా వచ్చే వాళ్ళ ఆలోచన ధోరణి వేరే ఉంటది. సో మనం చదువు పరంగా వచ్చే వాళ్ళు చూద్దాం ఫస్ట్, ఎడ్యుకేషన్ పరంగా. ఎందుకంటే ఎక్కువ మిస్టేక్స్ అక్కడ జరుగుతున్నాయి. ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే స్టడీస్కి వచ్చినప్పుడు ఎంతసేపు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అది పర్సనల్గా లోన్ తీసుకొని వస్తారు డబ్బులు, రైట్. తల్లిదండ్రులు లోన్ ఇప్పించి ఇవ్వడమో లేకుంటే బ్యాంకులో తీసుకోవడం వస్తారు. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ రాగానే ఆల్వేస్ దే లుక్ ఫర్ ద పార్ట్ టైం. ఓకే, ఉద్యోగం అంటే చదువుతుంటారు, బట్ సహజంగా నేను గమనించింది, ఇప్పుడు నేను ఉద్యోగ పరంగా వచ్చాను కాబట్టి చదువు పరంగా వచ్చిన దాని గురించి నేను గమనించిందే చెప్పగలను, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకుండా. ప్రత్యామ్నాయంలో అంటే లైక్ లెట్స్ సే చదువుకుంటున్నాను, ఇంత ఖర్చు అవుతుంది, దాని ఖర్చుకు సరిపోయిన డబ్బులు సంపాదించాలి, తల్లిదండ్రులకు కానీ భారం ఉండకూడదు, తర్వాత అదే సమయంలో మనం లోన్ కూడా తొందరగా క్లియర్ చేయాలనే ఇదే ఆలోచన ఉంటుంది. అది ఆ ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది రాగానే పార్ట్ టైం జాబ్ చూసుకొని అది వాళ్ళంతా ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళ లోన్ పే చేస్తున్నారు, ఇంటికి ఇంత పంపిస్తున్నారు, సోషల్ ప్రెషర్ కూడా దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది వాళ్ళకి తెలుసో తెలియకో దాంట్లో పడి, సో చదువుపరంగా అయితే మన వాళ్ళు చాలా స్ట్రాంగ్, అంటే లైక్ 2 years కోర్స్ ని 1 year 1.5 year మాక్సిమం కొట్టి పడేస్తారు. అది ఆ నమ్మకం కూడా ఒకటి దీనికి కావచ్చు అనమాట. నేనేమంటా అంటే, వాళ్ళు ఒకసారి అదే తొందరగా ఫినిష్ చేసినాక ఒకటి EAD వస్తుంది, తర్వాత EAD వచ్చేంత వరకు వాళ్ళకు ఒక SSN రావాలి వర్క్ చేయాలంటే, తర్వాత కొంతమందికి చదివినప్పుడే వస్తుంది అనమాట ప్రొఫెసర్. అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఎక్కడ పని చేస్తున్నాము అనేది ఒకటి తెలుసుకోవాలి. సహజంగా మనం చూస్తున్నాం గ్యాస్ స్టేషన్ లో ఆర్డర్ చేసి గన్ షాట్ అని చూసాం, చాలా బాధ అవుతుంది, రైట్. ఇప్పుడు నిజంగా అది అవసరమా? అంటే మీరు వచ్చిన పని ఏంటి? చదువు పూర్తి చేసుకొని దాని ద్వారా ఉద్యోగం తెచ్చుకొని చేయాలన్నది. బట్ ఆ టైం ఇన్కమ్ అన్నది యూ హ్యావ్ టు గివ్ ద సెకండ్ ప్రయారిటీ. కానీ ప్రయారిటైజ్ రివర్స్ అయిపోతుంది. సో నేనేమంటానంటే, మనం వచ్చిన పని ప్రయారిటైజ్ చేసుకొని అది చేసుకుంటూ దాని మీద ఎక్కువ ప్యానిక్ కాకుండా, ఏదో సంపాదించాలి, అప్పులు తీర్చాలి, తర్వాత తల్లిదండ్రులు బాధ, అది డెఫినెట్ గా ఏ రోజు తీరుస్తాం. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 year టైం 1.5 year. దానికోసం తొందరపడి ఎక్కడంటే అక్కడ ఓకే ఇప్పుడు వెళ్ళి అక్కడ లేని సమస్యలు కొని తెచ్చిపెట్టుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఆరోగ్యం దెబ్బతిన వాళ్ళు కూడా ఉన్నారు, చూసిన పిల్లలు ఇప్పుడు అంతే కదా, మన పిల్లలు మన మేనగోడలు మేనలు. సో అది నేను వాళ్ళకు ఇచ్చే గమనిక, ఫోకస్ ఆన్ యువర్ స్టడీ, గెట్ దట్ డన్ ఇన్ ద టైమ్లీ మేనర్, అట్ ద సేమ్ టైం ఓకే ఫోకస్ బిల్డ్ ద రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్ విత్ ద పీపుల్. లోకల్ గా ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉండి
ఓకే మేము ఇక్కడికి వచ్చాం, ఓకే నేను ఇది చదువుతున్నాను, నాకు ఈ టైంకి నేను పూర్తి చేయాలనుకుంటున్నాను, నాకు ఈ సమయంలో ఉద్యోగపరంగా అవసరం అవుతుంది, సో దాని పరంగా మీరు గైడెన్స్ ఇవ్వండి అంటే గైడెన్స్ తీసుకోవడం, గైడెన్స్ తీసుకొని రిలవెంట్ ఏరియాలో ట్రైనింగ్లు సర్టిఫికేట్లు చేసుకుంటే దట్ ఈస్ మోర్ ప్రొడక్టివ్ దెన్ ఇవన్నీ చిన్న చిన్నవి గంటకు $10 $8 నథింగ్. అది జాబ్ ఈజీ కూడా అవుతుంది. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడం అంటే ఏంటి, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే సర్టిఫికేట్ ఉంది, ఈ క్యాండిడేట్ ఇవన్నీ రిలవెంట్ కోర్స్ చేశాడన్నప్పుడు ప్రొఫైల్ చూసినప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి, ఎలాగైనా వచ్చేస్తుంది.